ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ వీస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. మనలో చాలామందికి యాప్స్ గురించి తెలుసు, చాలామందికి బెట్టింగ్ యాప్స్ తెలుసు. అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది సైబర్ నేరగాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇస్తామని చెప్పేసి కొన్ని యాప్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అలాంటి యాప్ వల్ల ఒక కుర్రోడైతే ప్రాణం అయితే పోయింది, అలా ఒక కుటుంబం అయితే రోడ్డు మీద అయితే పడింది. అలాగే విశాఖపట్నానికి చెందిన నరేంద్ర అనే ఒక కుర్రోడు 2,000 రూపాయల కోసమని ఒక లోన్కి అప్లై చేశాడు. ఆ లోన్ వల్ల తనకైతే ఆ 2,000 రూపాయలు రావడం జరిగింది. అది కూడా 11 నెలల్లో తను తీసుకోవడం జరిగింది. సో ఆ 2,000 రూపాయలు నేను కడతానని చెప్పినా సరే తనకైతే ఏవేవో మెసేజ్లు పెట్టడం, ఏవేవో ఫోటోలు పంపించడం అయితే జరిగిందట. అసలు ఏం జరిగింది, నరేంద్ర ఎందుకు చనిపోయాడు అనేది ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు. మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. నరేంద్రకి ఇంత అన్యాయం జరిగింది, అసలు ఎప్పుడైనా అసలు అంటే ఎందుకు ఇంతలా జరిగింది, అసలు నరేంద్రకి ఆ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి చెప్తారు. అసలు ఏం జరిగింది చెప్పండి. అమ్మో నాకు చెప్పలేదమ్మో, నేను ఎలా ల్యాప్లో నూనె తీసానా నాకేం చెప్పలేదు మా బాబు, నాకేం చెప్పలేదమ్మా. నూనె తీసుకున్నానైనా తర్వాత ఇదే టైంకి అలా ఆవిడ భోజనానికి వచ్చింది, జాబ్కి వెళ్తుంది అనమాట. అదేంటి మెసేజ్ మీద మెసేజ్ మెసేజ్ మీద మెసేజ్ వస్తుందంట. అయ్యో ఏయో బూతులు పెడుతున్నాడు అంట, ఇంగ్లీష్లోను తెలుగు అదే ఇంగ్లీష్లోను మళ్ళీ ఏం చేయో ఇందులోను హిందీలోను తిడుతున్నాడు అంట. బూత్ ఇట్లు ఆవిడ చదువుకుంది, కొద్ది బాగా చదివింది. ఆవిడ అర్థం చేసుకుని అవన్నీ తీసి చూసి బేడ మీదకి వెళ్ళింది. మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోండు. నరి ఇదేంటి నరి ఇలాగ నాకు ఎవడో మెసేజ్లు చేస్తున్నాడు, అయ్యేదో ఒంటి మీద గొడ్డలు లేకంట బాడీ ఇంకోది మొక్కల మనవి పెట్టి ఒంటి మీద అసలు ఊలిపోలేదు, అదేంటి ఇలా పంపుతున్నాడు. నాకు చూపించలేదు అప్పటికి, పొట్టేళ్ళు తల్లికి ఎలా చూపిస్తుంది, అదేంటి పంపిస్తుండ అమ్మ చూపియమ్మ అని అన్నాను. చూపించింది. నా కొడుకు నా అలా చూడవలసింది, నా కడుపులు పుట్టి నేను అలా చూడవలసింది వచ్చింది. నా ముఖం తిరిగిస్తుంది వాళ్ళిద్దరిక చూసి, ఇదేంటి ఇలాగున్నాయా ఒంటి మీద నూలు పోమేం లేదని, ఇదేంటి ఏటి జరిగిందని. అంతే అప్పుడు నేను కూడా అన్నాను. మళ్ళీ వెంటనే ఫోన్ చేసింది. అదేట్రా నరేంద్ర ఎలా చేసావు కొడుక, నాకు చెప్తే నా 2,000 ఇచ్చేస్తాను కదా, ఆ పిల్ల నెంబర్లో వాట్సాప్లో ఎందుకు అవన్నీ ఇట్టావు, ఆడు నేను ఫోన్ మాట్లాడుతున్నాడు తిడుతుంది కూడా హిందీలో, నీ పిల్లనా అర్థమైనట్టు. అయితే ఆకి నేను 1,000 రూపాయలు ఫోన్పే చేస్తాను, నీకు ఆ డబ్బులు ఇంత పంపించి నేను జీతం అందుకోగలి నేను ఇచ్చేస్తాను అని అన్నాడు. లేదు నరి అక్కడ 1,000 రూపాయలు ఉంది ఫోన్పేలోను, ఇంకోళ్ళు అడిగేసి పంపిస్తాను, ఆడికి ఫోన్పే చేశాను అన్నాడు. వెంటనే పంపించాడమ్మా, ఫోన్పే చేసింది, డబ్బులు కూడా ఫోన్పే చేసాడు. ఎప్పుడు ఓడుకున్నారంట, 11 నెలల్లో తీసుకున్నారంట. 2,000 రూపాయలే, 2,000 రూపాయలు, ఇంకా ఎక్కువ కాదు. అయితే డ్యూటీ నుంచి వచ్చాడు 6:30కి, వచ్చి బేలకొన్నాడు, ఏదో లాగొన్నాడు. 3 రోజుల నుంచి లక్షవారం శుక్రవారం శనివారంతో గాలి అయిపోన్నాడు. అయితే డ్యూటీ నుంచి వచ్చాడు. కొడుక ఏమిరా బాబు ఇలాగున్నావు, ఎప్పుడు వేడి నీళ్ళు ఎట్టమంతాడు, తానం చేసేస్తాడు, ఏటిండో అమ్మ ఆకలేసేస్తున్నాను. 3 రోజులు ఏం అనట్లేదు నాతో మాటే ఆడకంతాడు. నేను అడిగాను ఏమిరా కొడుకు ఎలాగున్నావంటే, ఏమిరా నేను కూడా మళ్ళీ ఆ మాట కూడా అడిగాను. అమ్మన్నది అత్త నువ్వు కూడా అడుగు, ఎందుకు తీసాడు ఆ 2,000, ఏం అవసరం అని తీసాడు అడుగు, నీ కొడుకు నువ్వు అడగాలి కదా అంటే, ఏమిరా బాబు తీసావు అలా తప్పు కదమ్మా, ఆ పిల్ల నెంబర్ ఎందుకు ఇచ్చావు, మొత్తం నువ్వు ఎంతమందికి ఇచ్చావు నెంబర్లు అంతమందికి కూడా వెళ్ళిపోయాయంట. ఆ పొట్టెళ్ళి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫ్రెండ్లకి అందమ్ములకి, ఆ పిల్లకాయల అందమ్ముడికి, నా కొడుక్కి, నా పెద్ద కొడుక్కి అందరికీ వెళ్ళిపోయి పెండసలకి అందరికీ. అయితే ఇంకా అంటున్నాడు, బూతులు తిడుతున్నాడు అంట. ఏటు చేస్తాను సేవ్ చేస్తాను 2,000 అంతా నీ రేటు ఏటేటో చెప్తున్నాడు అంట నేను. అయితే బాధపడి అదేటో కొడుకు అలాగా చేసావని నేను అన్నా. 2 మొక్కలు ఈ రూమ్లో ముందు డోర్ వేసుకున్నాడమ్మా, కుక్కను పెట్టుకున్నా. తర్వాత డోర్ గుద్దేశాను. కుక్క ఉంది అని అన్నాను, కుక్క ఉంది అన్నం ఎట్టాలు పంపించామని అన్నాను. అప్పుడు ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఆవిడ 7:30కి డ్యూటీకి వెళ్ళిపోయింది. 8 అవుతాడు, అందులోకి వెళ్ళాడు. అందులో నుంచి వెంటనే వచ్చేసి ఈ కిమేరి సర్దుకుంటున్నాడు. కొని ఎన్ని రోజులు అవ్వలేదు, 20,000 ఇచ్చుకున్నాడు. అక్కడ సర్దుకున్నాడు. అక్కడ నేను ఉన్నాను, అక్కడ ఆ కొడుకున్నాడు. ఏం కొడుక తాను చేసి అమ్మ 7 నీళ్ళు ఇట్టేస్తాను, అన్నం తినమంది అమ్మ, నా కడుపు నిండిపోయింది అంటున్నాడు. అప్పటికి అక్కడ ఏదో జరిగింది, ఆ గొల్లు ఏదో బ్యాక్ మెల్లి చేశారు ఆడిని. అదే ఆడికి వణుకొచ్చేస్తుంది, వణుకు పుట్టి ఏదో లాగా అయిపోతున్నాడు, బొర్ర కనిపించి అయిపోతుంది. వయసు చిన్నది, పెద్ద వయసు కాదు. అయితే ఏదో అయిపోతే అమ్మ నా 4 గంటలకు డ్యూటీకి నేయిపోయమ్మా అన్నాడు. అంతే 4 గంటలు డ్యూటీకి నేయిపోయి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అలాగని బాబు అన్నాను. మీరు ఏటైంది, ఇలాగే ఉన్నాను బాబు, ఇక్కడే ఉన్నాను సోఫా మీద. ఇంట్లోకి వెళ్ళాడు 2 కుక్కలు తీసుకొని.
రెండు కుక్కలు కయ్యమనేది 7 జరిగింది, కురిసే చిన్న సౌండ్ వచ్చింది అంతే. అప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, ఆ పిల్ల డ్యూటీకి వెళ్ళిపోయింది. మా అబ్బాయి బయటికి వెళ్ళిపోండి ఎక్కడికో. మా అబ్బాయికి ఫోన్ చేశాను వెంటనే, బాబా తమ్ముడు డోర్ తీయట్లేదు, డోర్ ఎట్టేసుకున్నాడు, రారా సతీష్ అంతే వచ్చాడు. రాబోనప్పటికి గుద్దుతున్నాడు, డోర్ రావట్లేదు. మాకేంటి కాళ్ళు చేయాలి ఆడకంతున్నాయి. డోర్ తీయపోతే మళ్ళీ ఇలా తన్ని ఇలా కత్తిపేట అందులో ఎట్టి చూశాడు, ఎక్కేసుకొని ఉన్నాడు. అది జరిగింది. అలాగా ఏ తల్లికి కూడా కడుపు గంట ఎట్టకూడదు. అలాంటి ఎదవలు లేట్ చేయాలంటే రుచి చేసి ఇచ్చేయాలి. ఇంకా అలాంటి ఎదవలు ఉండకూడదు కూడా. నాకు జరిగినట్టు ఏ తల్లికి జరగకూడదు, ఏ పిల్లలకు కూడా అలా జరగకూడదు. 2000 రూపాయలకి నా కొడుకు ఎంత పని చేశాడు, యాప్లో డబ్బులు తీసుకొని. ఎంత తాచరొచ్చాడు, ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు. అమ్మ చెప్పండి, నరేంద్రకి మీకు ఎటువంటి బాండింగ్ అనేది ఉంది? అలాగే 40 రోజులు అయింది పెళ్ళయ్యి. సో వాళ్ళిద్దరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఏ విధంగా బాండింగ్ అనేది ఒక్కసారి మీ మాటలతో చెప్తారా? మా ఇంట్లోనంటే ఏ ప్రాబ్లం లేదండి. అలాగే ఆ అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి సంతోషంగానే ఉన్నది. ఈ విషయం ఏంటంటే ఈ 2000 రూపాయల కోసము పెద్ద విషయం కాదు, కానీ వీళ్ళు లేనిపోను సత్య వీడియోలు పెట్టడం, ఈ పిల్లని లేనిపోను మాట్లాడడం, దాన్ని బట్టి అబ్బాయి మైండ్ అప్సెట్ అయిపోయిందండి. కానీ మా ఇంట్లో గొడవలు అంటూ ఏమీ లేవు. వాళ్ళిద్దరు మాత్రం భార్యాభర్త చాలా సంతోషంగా ఉండేవారు. మా ముందు ఎప్పుడు గొడవలో గోల. 40 రోజులే కదండి అయింది పెళ్ళి, ఎన్ని రోజులు కూడా అవ్వలేదు కదా. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అరగంట ముందు పుట్టిన పెళ్ళి అవ్వకపోతే సరే నాకు ఇష్టమైందమ్మా నేను చేసుకుంటానమ్మా అంటే అందరూ వాళ్ళ కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఈ 2000 రూపాయలు లోన్ తీసుకున్నదన్న సంగతి ఎప్పుడు తెలిసిందండి? ఎప్పుడంటే ఈ 2-3 రోజుల నుంచే తెలిసింది. అది ఎందుకు అతను ఇలా వచ్చేటప్పుడు ఈ 3 రోజుల నుంచి ఇంట్లోని కలగొనిగా లేడు. ఏరా అలాగున్నా వచ్చి రాగల నీళ్ళెట్టమంటావు, అన్నం తినమంటా, అన్నం అమ్మ చెప్పలేదండి, ఏం చెప్పలేదండి. ఈ తెను మా మరదలు సెల్లోని వీడియోలు చూసి మెసేజ్లు చూసి మా అమ్మగారికి మేడమని తీసుకెళ్ళి ఇలాగ చెప్పింది. చెప్తా అత్త నువ్వు కూడా అడగకపోతే ఎలాగా అని అనేసి అన్నది. దాన్ని బట్టి పిన్ని కూడా ఏట్రా బాబు ఏటనంటే ఇంకా ఆడు మాట ఆడలేపాడు, సమాధానం చెప్పలేపాడు. అలాంటి వీడియోలు అందరూ చూసారు, కుటుంబంలో అన్నదమ్ములు చూసారు, తల్లి చూసింది అన్ని చూసిందని అనేసి ఆడు నోటంటే మాట రాలేపాడు. ఆడ బాధ ఎవరికి చెప్పలేపాడు. ఎవరికైనా చెప్తే మేము తీసుకుంది మేము, మాకెవరికి ఆడు ఏ బాధ చెప్పలేదు. చెప్పకంటే ఆడికాడే మైను ఆడికి అప్సెట్ అయిపోయాడు. అలాంటి పని చేశాడు, అదే చేశాడు. ఇంకా ఏదో తెలియలేదు, ఇంకా బాధ లేని హింసలు పెట్టాడు ఆడికి. ఇంకా ఆ విషయం అయితే ఇంక మాకు తెలియలేదండి. ఇంకా అదే పెట్టాడో ఇంకేటో పెట్టాడో ఇంకెన్ని మాటలు అన్నాడో. అది అబ్బాయికి పెట్టడం కాక అమ్మాయి కూడా పెట్టడం జరిగింది అంటండి. ఇది ఎంతవరకు ఫొటోస్ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కలిపి పెట్టారు. ఫస్ట్ అబ్బాయికి పెట్టారు, తర్వాత అమ్మాయికి పెట్టారు. అదేనమ్మా నేను అంటుంది అదే. ఇప్పుడు అబ్బాయికి పెట్టినప్పుడు వాళ్ళ భార్యతో ఎప్పుడైనా సరే ఈ డిస్కషన్ చేశారా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. లేదండి, తెలియదు కదా మాకు ఎవరికి తెలీదు. వాళ్ళు పెట్టిన తర్వాత తెలిసింది. ఎప్పుడైతే ఈ అమ్మాయికి చూసింది ఏటినరి నాకు ఇలా పెడుతున్నారు, అసలు ఏటి జరిగింది, ఎందుకు లోన్ తీసావు, నీకు అవసరం వచ్చింది అనేసి ఆ పిల్ల ఇంట్లో అడుగుతుంటే ఏటైందమ్మని అంటే ఇలా జరిగింది అత్తయ్య, నువ్వు కూడా అడుగు ఇలాగనని చూపిస్తే అప్పుడు ఈవిడ చూసి ఇలా ఉండిపోయింది అనమాట. అది కాసిన కొడుకుని అలా ఆ లెక్కల్లో చూసి ఏ తల్లికైనా ఎలాగుంటా 9 నెలలు మోసి ఎన్నో బాధలు ఇచ్చి కన్నది. లాస్ట్కి పిల్లలు లేకపోయి అలాంటి వీడియోలు కూడా బయటకు వచ్చి ఏటి బాధ అనేసి ఆవిడ అలా ఉండిపోయింది. మొఖాలు వీళ్ళు పెట్టి బాడీ వేరా. ఎలాగంటే ఇప్పుడు ఎంత కట్టుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వీడియోలు ఎవరు కూడా సెల్లని పెట్టుకోడు కదండి. మనం ఒకటి ఆలోచించిన ఇష్టం ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో నెంబర్ ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా బయటకు వెళ్తేనేసి ఈ అబ్బాయి కూడా భయం ఉంటుంది కదా. ఇది జరిగింది విషయం ఏంటంటే ఇది వేరే వాళ్ళ బాడీ మొఖాలు మా మరదలది మా తమ్ముడిది పెట్టేసి మా వాళ్ళకి అందరికీ సెల్కి పంపించడం జరిగిందంట. మరి ఇందులో అదేదో సెల్లో యాప్ ఉంటుందంట, యాప్లో పెట్టాడంట. దానికి ఈడు బాధ ఎవరికి చెప్పుకోలేపాడండి. నాకు 2000 రూపాయల కోసం కేవలం ఎవరిదో మొక్కలు పెట్టేసి బాడీది ఇలా పెట్టేసి ఇలా చేశాడు. ఎంతో ఇష్టంగా అమ్మాయిని ప్రేమించి వాళ్ళ పెద్దల్ని మా పెద్దల్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఇలాగా జీవితం అయిపోతున్నాడు ఆడ మైండ్లో పెట్టేసుకున్నాడండి.
పెంచినోడే లేడు. ఏ తల్లిదండ్రులకి ఇలాంటి కడుపు కోత లేకుండా ఉండాలి అనేసి మేము పవిత్రం కోరుకుంటున్నామండి. అంతే. 2,000 రూపాయలకా బలి అయిపోయినాడు నా కొడుకు. ఆ పొట్ట నెట్టుకున్నాడా అలాంటి ఎదవలక ఉర్లేని ఎట్టేదా బరిలేని చేసేసా చేసి అలాంటి ఎదవలు వండకూడదు. అలాంటి ఏపలు ఎవడి వల్ల అయితే మాకు పేనం పోయిందో ఆడినైతే మాత్రం గుర్తెట్టుకొని ఈ పవిత్రం ఎవరైతే ఉన్నారో ఆడినైతే ఉరిశిక్ష తీయాలండి. తీయాలి, గ్యారెంటీగా తీయాలి. సో ఇక్కడైతే నరేంద్ర గారి భార్య అఖిలాదేవి గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. ఒక్కసారి ఆవిడ ఎంత క్షోభకు గురయ్యారో ఒక్కసారి ఆవిడ మాట్లాడారు మనం తెలుసుకుందాం. ఒకసారి అక్కడ అసలు ఏం జరిగింది, ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. అమ్మ, ఇప్పుడు నరేంద్రకి మీకు పెళ్ళయి 40 రోజులు అవుతుంది కదా. ఈ 40 రోజుల్లో ఎప్పుడైనా సరే నరేంద్ర భయపడడం కానీ, అంటే ఇంటికి వచ్చి డల్గా కూర్చోవడం కానీ, ఫోన్ చూసి భయపడడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? అలా ఎప్పుడూ లేదు సార్. కానీ లాస్ట్ మొన్న 3 days నుంచి అసలు ఫేస్ అది వాలిపోయినట్టుగా, అంటే మనసు ఏదో బాధగా ఉన్నట్టుగా, అన్నం కూడా తినకుండా రాత్రులు, మొన్న శుక్రవారం అన్నం తినలేదు. ఏ నరేంద్ర తినట్లేదని వాళ్ళ అమ్మగారు అడిగితే, లేదమ్మా నాకు ఆకలి వేయట్లేదు, నేను అన్నం తిన్నాను అన్నాడు. తినని ఎంత చెప్పినా సరే నేను అన్నం తిన్నాను. రాత్రి అన్నం తినలేదు. అన్నం తిన్నప్పటికీ ఇంకా పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వచ్చినప్పటికీ శనివారం పొద్దున్నంతా బాగానే ఉన్నాడు. అప్పటికి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, తను డ్యూటీకి ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే 4 గంటలకి ఇలాగా ఎవరో తెలియస్తారు ఆ స్కాము, ఇలా 2,000 తీసుకున్నందుకు ఇలాగ తను నాకు న్యూడ్ పిక్స్ పెట్టాడు అనమాట. ఫస్ట్ హాయ్ అని పెట్టి, ఎవరో నాకు తెలియదు అని చెప్పి నేను హాయ్ అని పెట్టినప్పుడు రిప్లై ఇవ్వలే. అది న్యూడ్ పిక్ పెట్టాడు కదా, అప్పుడు ఎవరు మీరు అని పెడితే ఇలాగ మీ హస్బెండ్ 2,000 పే, అది ఇంగ్లీష్లో చెప్పాడు సార్. ఇలా పే చేయలేనందుకు ఆ 2,000 ఇవ్వకపోతే ఆ వైరల్ వీడియో పబ్లిక్కి నన్ను పెట్టాడు సార్. అది పెట్టి ఫోటో ఎడిటింగ్ చేశాడు. ఫస్ట్ అది ఎడిటింగ్ నాది ఫోటో, ఎవరిదో బాడీ నా ఫోటో ఎడిట్ చేసి పెట్టాడు. అది ఆ సంగతి నాకు తెలియదు సార్. ఇలా 2,000 తీసుకురావడానికి సంగతి నాకు మా ఆయన చెప్పలేదు. ఇంకా సడన్గా ఇలా జరుగుతుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా అవుతుందని. వాళ్ళేమో ఎవరెవరికో పంపించారు. తను ఎవరైతే సేవ్ చేసుకున్నాడో అందరి నెంబర్కి వెళ్ళిపోయాయి. ఇలా చేస్తావా అంటే, లేదు తెలియకుండా ఏదో అయిపోయింది, సారీ అకి అని చెప్పాడు. సరే కదా, నాకు డ్యూటీ అయిపోతుందని నేను కోపంలో నేను ఇంకా తనకు చెప్పకుండా నేను డ్యూటీకి మా అత్తకి చెప్పి నేను వెళ్ళిపోయాను సార్. ఇంకా నేను వెళ్ళిపోవడం, నేను ఉంటే బాగుంది సార్, నేను వెళ్ళిపోయాను ఆ టైంకి. ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే పోనీ ఏదో తను రూమ్లోకి వెళ్ళినా పోనీ ఏదో అయిపోయిందిలే అని నేను సాల్వ్ చేసుకొని తను ఏదో మనసు కొంచెం అయ్యేలాగా నేను కుదిరిపడుస్తాను. కానీ తనకి తను ఎవరికి చెప్పుకోలేక నేను కూడా మాట్లాడలేదని ఇంకా ఆడెవడో అప్పటికి ఫోన్లు ఏవో వస్తున్నాయి సార్. ఆ ఫోన్లు ఆగట్లే, ఆ ఫోన్లు అప్పటికి వస్తున్నాయి అంట. ఇంక నేను వెళ్ళిపోయాను, ఆ ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్లో ఏటి మాట్లాడాడో తెలీదు, వాళ్ళు ఏటి టార్చర్ పెట్టారో తెలీదు, అవి ఎంత డబ్బులు కట్ అవుతున్నాయో తెలీదు. వాళ్ళు ఫోన్లు అన్ని చేస్తున్నారని చెప్తున్నావు కదా తల్లి, వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారా? హిందీలో మాట్లాడుతున్నారా, తెలుగులో మాట్లాడుతున్నారా, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా? హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. హిందీ ఇంగ్లీష్ సార్. అలా ఫోన్లు వస్తున్నాయని సంగతి నరేంద్ర మీకు ఎప్పుడైనా చెప్పాడమ్మా? ఎప్పుడు చెప్పలేదు సార్. నేను ఒకసారి ఎప్పుడో స్కామ్ అనుకని, కంపెనీ వాళ్ళు ఏమో స్కామ్ అంటే ఒక్కొక్కసారి ఎవరికైనా వస్తాయి కదా అలాగ అనుకున్నాను. కానీ ఎప్పుడు నాకు ఇలాగా నేను ఇలా తీసుకున్న లోన్ అవి ఏం చెప్పలేదు సార్. తీసుకుంటాను అన్నాడు కానీ ఇలా తీసేసుకుని నేను కట్టలేదు, ఆ యాప్లో ఇలాగా నన్ను టార్చర్ పెడుతున్నారని నాకు ఎప్పుడు అలాంటి టార్చర్ చెప్తే ఏదో ఒకటి చేస్తాం, అదేం చెప్పలేదు. సడన్గా అది తనలో మానసికంగా గురైపోయి బాధపడిపోయి లోన్లీగా ఒక్కడే రూమ్లో ఉండిపోయి, అప్పటికి వాళ్ళ అమ్మగారు కూడా వంట ఏదో చేసుకుంటున్నారు, రూమ్లోకి వెళ్ళిపోయి 2 కుక్కల్ని పట్టుకొని తనేటనుకున్నాడంటే 2 కుక్కలు లోపల ఉన్నాయి కానీ వాళ్ళ అమ్మగారు ఏదో ఆడుకుంటున్నాడో లేదా ఏదో సైలెంట్గా పడుకున్నాడు గల కుక్కలను పట్టుకొని బాధపడుతున్నాడేమో అనుకుంది. ఆ సడన్గా 5 నిమిషాల్లోని ఆ ఉక్కుకి ఉరేసుకొని చచ్చిపోయాడు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా మీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాల నుంచి ఇద్దరు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు? అందరినీ ఒప్పించాం సార్. వాళ్ళ ఇంట్లో ఒప్పించాము, మా ఇంట్లో ఒప్పించి అందరూ ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నాం సార్. ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్. ఏ ప్రాబ్లమ్స్ లేవు సార్. ఇద్దరి మధ్యలో ఇష్టం లేకుండా పెళ్లి అలా ఏం లేదు సార్. ఇప్పుడు అంటే ఈ పెళ్ళైన 40 రోజుల్లో అప్పులో ఎవరైనా రావడం ఇంటికి, లేదా నాకు ఇంత అప్పు ఉందని ఎప్పుడైనా నరేంద్ర ఏం చెప్పాడమ్మా? అలా చెప్పలేదు సార్. అలా చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్. ఇలాగ
ఇలాగైంది అలా అప్పున్నామంటే ఎప్పుడో ఏదో మా అన్నీని అడుగో నేను ఏదో జాబ్ చేస్తున్నాను కదా సార్, వాళ్ళని అప్పు అడుగో ఏదో తీర్చేస్తాం కదా, అలా చెప్పలేదు సార్. ఎప్పుడు నేను వాళ్ళు ఇలా నాకు యాప్లో కట్టకపోతే ఇలా టార్చర్ పెడుతున్నారు, డబ్బులు కట్ అయిపోతున్నాయి, నువ్వు నాకు ఏదో ఇస్తే వాళ్ళు కట్ అవ్వకుండా ఉంటాయంటే నేను ఏదో ఇస్తాను కదా సార్, అలా చెప్పలేదు సార్. అంటే ఇది అమౌంట్ కూడా 2,000 రూపాయల అమౌంట్, ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు కదమ్మా. ఈ 2,000 రూపాయల అమౌంట్ కోసం తను ఎంత టార్చర్ పెట్టి తను ఎంత భయపడిపోయి ఉంటాడు. తను కొంచెం చిన్న ఏజ్ సార్, చదువుకోలేదు మనిషి, చిన్న ఏజ్, అంత నాలెడ్జ్ కూడా లేదు. వయసు ఎంత ఉంటుంది నరేంద్రకి? 21 సార్, 21. తను ఏంటంటే కొంచెం చిన్న ఏజ్, అది ఒకటి. తను ఏంటంటే సెన్సిటివ్, బాగా సెన్సిటివ్ సార్. ఏదైనా అన్నా తను అలా ఎవరితో చెప్పుకోడు, తన మనసులో గుండెల్లో పెట్టేసుకుంటాడు సార్. ఎవరితో చెప్పుకోవడం కానీ, ఎవరితో చెప్పుకుంటే వాళ్ళు బాధపడిపోతారేమో, వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారు. నేనేదైనా ఇంకా కోపం పడిపోయి నేనేదైనా చేసుకొని మాట్లాడడం మానేస్తానో నాకు చెప్పలేదు, తను ఇంకా అలా చేసుకున్నాడు సార్. అది వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం అయితే జరిగిందమ్మా నేను. సో తన భార్య ఎక్కడైతే 10 మందిలో తల దించుకోవాల్సి వస్తుందని చెప్పేసి, సో తనైతే ఈ పరిస్థితి అయితే తెచ్చుకున్నాడని చెప్పేసి అంటున్నారు. అందరికి వెళ్ళిపోయింది సార్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఉంటారు, వాళ్ళ అన్ని ఫోన్కి వెళ్ళిపోయింది సార్, వాళ్ళ తమ్ముడు ఫోన్కి వెళ్ళిపోయింది సార్, అలా అందరికీ కాంటాక్ట్స్ ఎవరికెవరికో వెళ్ళిపోయింది సార్. ఎవరో కాల్ చేసి ఏంటని అడుగుతారు కదా. తనకి కొత్తగా పెళ్ళి అయింది రీసెంట్గా. అదే నేను అంటే నా భార్యని కొత్తగా పెళ్లి చేసుకొని ఇంత బాగా చూసుకుంటే లాస్ట్కి ఇదేంటి ఇంత బ్యాడ్ నేమ్, అంటే నా దగ్గర తన బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అది గుండెలో పెట్టేసుకొని ఫీల్ అయిపోయాడు. అప్పటికి నేను కూడా నా కోపంలో నేనే ఏదో అన్నా, నాకు అర్థం చేసుకోవడం రాలేదు సార్. అంటే ఇలా చేసుకుంటాడని కలగనం కదా సార్. తర్వాత వచ్చి మాట్లాడదాము అనుకున్నాం సార్, కానీ రూమ్లోకి వెళ్ళిపోయి అలా చేసేసుకుంటాడు. అది ఏదో బాధపడిపోయి అది ఎవరో తిట్టారని చెప్పేసి అలా చేసేసుకుంటాడు అనుకోలేదు సార్. చూసారు కదండి ఆ తల్లి యొక్క ఆవేదన. కేవలం 2,000 రూపాయల కోసం నా కొడుకు నాకు దూరం అయ్యాడు. ఆ యాప్ వల్లే కదా నా కొడుకు 2,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. సో తనకైతే పెళ్ళి 40 రోజులకే సో ఇంత దారుణం జరిగిందని చెప్పేసి తన తల్లి అయితే సో ఎంత కన్నీరు మున్నీరుగా అయితే ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ అక్క చెల్లెలు కూడా అదే మాట అంటున్నారు. ఇంటికి నాకు పెద్ద కొడుకు లాంటి వాడు నా కొడుకు, నా ఇంట్లో ఏది జరగాలన్నా సరే నా కొడుకే ముందుండాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే అదే మాట చెప్తూనే ఉన్నారు. సో ఈ యాప్లో లోన్ తీసుకోవడం వల్ల తనకైతే వాళ్ళ కోడల ముఖం, వాళ్ళ కొడుకు ముఖం పెట్టి వాళ్ళు బూత్ భూములు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికైతే పంపించారని చెప్తున్నారు. అవమానం భరించలేక నా కొడుకు అయితే ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తల్లి అయితే చెప్తుంది. సో ఆవిడైతే నాకైతే న్యాయం జరగాలి, ఎలాగైతే ఎవరైతే ఇలాంటి యాప్స్ క్రియేట్ చేశారో వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మనస్ఫూర్తిగా అయితే వాళ్ళైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అది జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.